వీడియోలో మనం సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ వాటి మీద కేంద్రం విధించిన కమిటీలు వాటి యొక్క రికమెండేషన్స్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు రాజమన్నార్ కమిటీ కన్నా ముందు మనం ఈ యొక్క సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్లోని ధోరణులను గమనించినప్పుడు 1967 వరకు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో ఒకే పార్టీ కొనసాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. కానీ 1967 ఎన్నికల్లో 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడం కేంద్రంలో కూడా బలహీనంగా తయారైంది. తద్వారా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో నూతన ఒరవడి ప్రారంభమైంది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు గల రాష్ట్రాలు కేంద్రం ఆధిపత్యంపై విరుచుకుపడ్డాయి. ఆర్థిక వ్యవహారాల్లో అధిక అధికారాల కోసం, స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేశాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ముఖ్యంగా వివాదాస్పద అంశాలు ఏమిటంటే గవర్నర్ నియామకం తొలగింపు, గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు, రాష్ట్రపతి పాలన, రాష్ట్రంలో శాంతి భద్రతల సంరక్షణకు కేంద్ర బలగాలు, రాష్ట్ర ఆర్థిక బిల్లులు, రాష్ట్రపతి కొరకు రిజర్వ్ చేయడం, రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వడంలో విచక్షణ, ప్రణాళికా సంఘం పాత్ర, అఖిల భారత సర్వీసులు అనగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలక్ట్రానిక్ మీడియా వినియోగం, ముఖ్యమంత్రులపై విచారణ సంఘం నియామకం, ఆర్థిక వనరుల పంపిణీ, రాష్ట్ర జాబితా అంశాలపై కేంద్రం ఆధిపత్యం, కేంద్ర ప్రాయోజిత పథకాలను రాష్ట్రాలు అమలు చేయడం, సిబిఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థల వ్యవహార శైలి. 1960 నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏర్పడే మార్పులకు అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకోబడ్డాయి. అందులో మొదటిది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. 1966లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన 6 సభ్యులు గల మొదటి భారత పాలనా సంస్కరణల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇతర పరిపాలనా అంశాలతో పాటు కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కూడా ఈ కమిషన్కు అప్పగించారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనంకు ఎన్సి సెత్వలాత్ అధ్యక్షతన ఒక టీంని ఏర్పరిచారు. ఈ టీం యొక్క సూచనల ఆధారంగా ఈ కమిషన్ ఒక నివేదికను తయారు చేసి 1969లో కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఆ తర్వాత రాజమన్నార్ కమిటీని తమిళనాడు గవర్నమెంట్ 1969లో రాజమన్నార్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీని ఇది 1971లో తన నివేదికను ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత దేశంలో ఏకకేంద్ర లక్షణాలు ప్రబలంగా ఉండేటి కారణాలను ఈ కమిటీ అనేది గుర్తించింది. ఏకకేంద్ర లక్షణాలు అందులో రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక అధికారాలు కేంద్రానికి ఇవ్వబడ్డాయి. కేంద్ర రాష్ట్రాలు ఏకపార్టీ పాలన అంటే ఆ ఏకకేంద్ర లక్షణాలు ఏమిటి అనేవి చెప్తుంది. రాష్ట్రాలకు ఆర్థిక వనరులు లేమి, కేంద్రంపై ఆర్థిక అవసరాల కోసం ఆధారపడటం, కేంద్ర ప్రణాళికా వ్యవస్థ మరియు ప్రణాళికా సంఘం యొక్క పాత్ర, ఇవన్నీ కేంద్రం యొక్క దేశంలో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి చెప్తుంది. ఈ కమిటీ ప్రతిపాదించిన సూచనలు ఇవి వచ్చేసి మనకి ఏకకేంద్ర లక్షణాలు. ఇవి వచ్చేసి రాజమన్నార్ కమిటీ ఏవైతే సూచనలు చేసిందో అవి. అంతర్రాష్ట్ర మండలిని ఒకటి ఏర్పాటు చేయాలి. ఆర్థిక సంఘాన్ని శాశ్వత సంస్థగా ఏర్పరచాలి. అంటే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని మారుస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక శాశ్వత సంస్థగా ఏర్పరచాలని సూచించింది. ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యపరిచి దాని స్థానంలో చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. రాజ్యాంగంలో 356, 357
365 అంటే రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఈ ఆర్టికల్స్ని తొలగించాలి. గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు రాష్ట్రంలో మంత్రివర్గ పాలన అధికరణ అనే విషయాన్ని కూడా తొలగించాలని రాజమన్నార్ కమిటీ సూచిస్తుంది. ఇంకా కేంద్ర ఉమ్మడి జాబితాలోని కొన్ని అంశాలను రాష్ట్ర జాబితాకి మార్చాలని, అవశేష అధికారాలు కూడా రాష్ట్రాలకే ఉండాలని చెప్పింది. మామూలుగా అవశేష అధికారాలు కేంద్రానికి ఉంటాయి, సో వాటిని రాష్ట్రాలకు మార్చాలని చెప్పింది. అఖిల భారత సర్వీసులను నిషేధించాలి అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఈ రాజమన్నార్ కమిటీ సిఫార్సులను పూర్తిగా విస్మరించింది. ఇది తమిళనాడు గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ అన్నమాట. నెక్స్ట్ మనకి సిలబస్లో సర్కారియా కమిషన్ ఇచ్చారు. ఈ సర్కారియా కమిషన్ని 1983లో కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనానికై ఆర్ఎస్ సర్కారియా అయిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఇది కూడా నియమించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం ఉన్న విధానాన్ని పరిశీలించి వాటికి కొన్ని మార్పులు చేయాలని ఈ కమిటీకి సూచించింది. 83లో దీన్ని ఏర్పరిస్తే 88లో అది రిపోర్ట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం గల రాజ్యాంగ ఏర్పాట్లు బలోపేతంగా గల ఆయా సంస్థల విషయంలో ఎలాంటి నిర్మాణాత్మకమైన మార్పులు అవసరం లేవని ఈ కమిటీ అభిప్రాయపడింది. అంటే స్ట్రక్చరల్ చేంజెస్ నాట్ అట్ ఆల్ నీడ్ అని ఇది చెప్పింది. కేవలం అమలుపరచడంలోనే మార్పులు అవసరమని భావించింది. కేంద్రం యొక్క అధికారాలు తగ్గించడాన్ని నిరసించి జాతీయ సమైక్యత సమగ్రతలకు బలమైన కేంద్ర ప్రభుత్వం ఎంతైనా అవసరమని చెప్పి ఈ కమిటీ చెప్పింది. బలమైన అంటే ఏకకేంద్ర లక్షణాలు మంచిదే, బలమైన కేంద్రం మంచిదే అని కమిటీ చెప్పింది. అయితే అధికారాల కేంద్రీకరణకు బలమైన కేంద్ర ప్రభుత్వాలను వేర్వేరుగా చూసింది. అధికార కేంద్రీకరణ అధికంగా ఉంటే కేంద్రంలో రక్తపోటు అంచులలో ఎనీమియాకు దారితీస్తుందని, అంటే ఒక అధికార కేంద్రీకరణ ఉండకూడదు కానీ కేంద్ర ప్రభుత్వం బలంగా ఉండాలని సూచించింది. ఇది మొత్తం 247 సూచనలు చేసింది. అందులో మనకి కొన్నిటిని ఇక్కడ పేర్కొనడం జరిగింది, వాటిని మాత్రం మనం చూస్తాం. 263 కింద అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి. ఇదే విషయాన్ని రాజమన్నార్ కమిటీ కూడా మనకి చెప్తూ వచ్చింది. తర్వాత 356 ప్రకరణ కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే వినియోగించాలి అని చెప్పింది. అదైతే అసలు పూర్తిగా రాజమన్నార్ కమిటీ 356ని తొలగించమని చెప్పింది, కానీ వీళ్ళు చివరి ప్రయత్నంగా మాత్రమే వినియోగించాలి. అఖిల భారత సర్వీసుల్ని బలోపేతం చేసి మరికొన్ని సర్వీసుల్ని చేర్చాలి అని సెలవిచ్చింది. రాజమన్నార్ కమిటీ అసలు సర్వీసుల్ని తీసేయాలని చెప్పింది, కానీ ఇది బలోపేతం చేయమని చెప్పింది. పన్నుల విషయంలో అవశిష్ట అధికారాలు పార్లమెంటు చేతిలోనే ఉండాలని చెప్పింది. అదైతే అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలంది. ఇది మాత్రం పన్నుల విషయంలో అవశిష్ట అధికారాలు పార్లమెంటు చేతిలోనే ఉండాలి, ఇతర అవశిష్ట అధికారాలు ఉమ్మడి జాబితాలో చేర్చాలని చెప్పింది. తర్వాత ఏదైనా రాష్ట్ర బిల్లులు రాష్ట్రపతి ఆమోదించకుంటే దానికి కారణాలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అంటే రాష్ట్రపతి ఏదైనా బిల్లును ఆమోదించకపోతే అలా వదిలేయకుండా దానికి గల రీజన్స్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి అని సెలవిచ్చింది. జాతీయ అభివృద్ధి మండలిని పునర్నిర్మించి జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చమని చెప్పింది. ఇంకా సమైక్యవాదాన్ని పెంపొందించే విధంగా జోనల్ మండలి కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. మీకు గమనించినట్లయితే జోనల్ కౌన్సిల్స్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అన్నీ కూడా ఈ కమిటీ రిపోర్ట్ తర్వాతే మనకు వచ్చినాయి. జోనల్ మండళ్లను 1956లో ఏర్పరిచారు. అయితే జోనల్ కౌన్సిల్ని రాష్ట్రపతి అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ దళాలను పంపవచ్చు, కానీ రాష్ట్రాలను సంప్రదిస్తే మంచిది. పంపవచ్చు, కానీ సంప్రదిస్తే మంచిది.
ఉమ్మడి జాబితా అంశంపై కేంద్రం శాసనం చేస్తే రాష్ట్రాలు సంప్రదించాలి. గవర్నర్ నియమించే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సంబంధిత ముఖ్యమంత్రిని సంప్రదించాలనే నిబంధనను రాజ్యాంగంలో చేర్చాలి. కార్పొరేషన్ పన్నులు కేంద్ర రాష్ట్రాల మధ్య పంచాలి. అసెంబ్లీలో మెజారిటీ ఉన్నంత వరకు గవర్నరు మంత్రిమండలిని రద్దు చేయరాదు. అసెంబ్లీలో మెజారిటీ ఉన్నప్పుడు గవర్నర్ మంత్రిమండలిని రద్దు చేయకూడదు. కార్పొరేషన్ పన్నులు కేంద్ర రాష్ట్రాల మధ్య పంచాలి. అత్యవసర కారణాలు వల్ల తప్ప గవర్నర్ పదవీ కాలాన్ని 5 సంవత్సరాలుగా ఉంచాలి, మార్చకూడదు. పార్లమెంటు అనుమతి లేనిదే రాష్ట్ర మంత్రిపై ఎలాంటి విచారణా కమిషన్ను నియమించరాదు. కేవలం కొంతకాలానికి మినహా ఆదాయ పన్నుపై సర్ఛార్జీ విధించరాదు. ఒక టెంపరరీ పీరియడ్లో మాత్రమే ఆదాయ పన్నుపై సర్ఛార్జీ విధించాలి. ప్రస్తుత ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘం మధ్య విధుల విభజన అర్థవంతంగానే ఉంది. సో దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు. త్రిభాషా సూత్రం ఆచరణలో పెట్టాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. త్రిభాషా సూత్రాన్ని ఆచరణలో పెట్టాలి. రేడియో, టెలివిజన్ కార్యక్రమాల వికేంద్రీకరణ చేయాలి. రాజ్యసభ పాత్రలో కేంద్రం యొక్క రాష్ట్రాల పునర్విభజన అధికారంలో మార్పులు అనవసరం. రాజ్యసభ పాత్రలో భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ఒక కమిషన్ను నియమించాలి. కేంద్ర ప్రభుత్వ సర్కారియా కమిషన్ సూచించిన 247 అంశాలలో 180 అంశాలను అమలుపరిచింది. అందులో ముఖ్యంగా 1990లో ఏర్పాటు చేయబడిన అంతర్రాష్ట్ర మండలి ఇంపార్టెంట్ పాయింట్. ఇవి మనకు లక్ష్మీకాంత్ బుక్లో ఇచ్చిన కొన్ని సర్కారియా కమిషన్ సూచనలు. నెక్స్ట్ పూంచి కమిషన్. ఈ పూంచి కమిషన్ని 2007లో కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనానికై సెంట్రల్ గవర్నమెంట్ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ పూంచి అధ్యక్షతన నియమించింది. 2 దశాబ్దాల క్రితం అనగా 20 years బ్యాక్ సర్కారియా కమిషన్ తదనంతరం ఆర్థిక రాజకీయ మార్పును దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు తీసుకురావాలని ఈ కమిషన్ ఉద్దేశం. 2010లో ఈ కమిషన్ 1456 పేజీల్లో 7 వాల్యూమ్లతో. ఇందులో గల 4 సభ్యులు ఒకసారి చూడండి. ధీరేంద్ర సింగ్, వినోద్ కుమార్ దుగ్గల్, ఎన్ఆర్ మాధవ్ మీనన్, అమరేష్ బాగ్. సరే, 7 వాల్యూములతో ఇది ఇచ్చింది. అయితే ఇక్కడ కొంచెం మీకు ప్రింట్ పడలేదు, నేను చెప్తాను. సర్కారియా కమిషన్, రాజ్యాంగ జాతీయ సమీక్ష కమిషన్ మరియు రెండో పరిపాలనా సంస్కరణల కమిషన్ నివేదికలు అనేక అంశాలను ఈ కమిషన్ చాలా వరకు పరిశీలించి, అయితే సర్కారియా కమిషన్ నివేదికతో చాలా వరకు విభేదించింది. ఏకీభవించలేదు, కానీ విభేదించింది. అన్ని రకాల విచారణ నిబంధనలు మరియు ఇతర విషయాల్లో కమిషన్ పరిశీలించి సామాజిక ఆర్థిక అభివృద్ధికి సహకార సమాఖ్య వ్యవస్థ అవసరమని నిర్ధారించింది. మీరు సర్కారియా కమిషన్లో అది ఏముందంటే బలమైన కేంద్రం ఉండాలని అభిప్రాయపడింది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే సామాజిక ఆర్థిక అభివృద్ధికి సహకార సమాఖ్య వ్యవస్థ ఉండడం అవసరమని చెప్తున్నారు. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో పరిశీలించి 310 సిఫార్సులను చేసింది. అందులో కొన్నిటిని వీళ్ళు మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే మూడవ జాబితాలోని అంశాలని సముచితమైన స్ఫూర్తిని కలుగజేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవాలి. ఈ పద్ధతి ఆధారంగానే పార్లమెంటు ఉమ్మడి జాబితాపై శాసనాలు చేయాలి. అంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాపై ఏకీకృత ధోరణి లేకుండా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఆధారంగా శాసనాలు చేయాలని పూంచీ కమిషన్ మనకి ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రానికి ఉన్న అధికారాల విషయంలో పార్లమెంటు తాను సర్వోన్నత అధికారానికి పరిమితులు ఉండాలి. అంటే రాష్ట్రానికి అధికారాల విషయంలో పార్లమెంటు అధికారాలు పరిమితులు ఉండాలి. అంటే రాష్ట్ర జాబితాలోని అంశాల విషయంలో, ఉమ్మడి జాబితాలోని బదిలీ అంశాల విషయంలో పార్లమెంటు సరళత్వం కలిగి ఉండాలి. అంటే స్ట్రిక్ట్గా ఉండకూడదు. రాష్ట్రానికే ఎక్కువగా ఇవ్వాలి ప్రయారిటీ. కేంద్ర జాబితాలో వివిధ అంశాలు కేంద్ర రాష్ట్ర అధికార పరిధిలో అతివ్యాప్తి ఉండే అవకాశం కారణంగా ఈ విషయంలో జాతీయ ప్రయోజనార్థం ఏకరూపకతను సాధించడానికి కేంద్రం కృషి చేయాలి. కేంద్ర జాబితాలోని అంశాలు కూడా ఒక ఏకపక్ష ధోరణి లేకుండా కేంద్ర రాష్ట్రాలకు జాతీయ ప్రయోజనం ఉండే విధంగా ఉంటే బాగుంటుంది. దాంట్లో కూడా ఏకకేంద్ర ధోరణి లేకుండా ఉండాలని చెప్పింది. నెక్స్ట్, అంతర్రాష్ట్ర మండలి తరచుగా ఉమ్మడి జాబితా లేదా అతివ్యాప్తి వ్యవహారాల విషయంలో ఆడిటింగ్ పాత్రను కలిగి ఉండాలి. ఇంకా ఇక్కడ ఏం చెప్తుంది, అంతర్రాష్ట్ర మండలి తరచుగా ఉమ్మడి జాబితా లేదా ఇతర వ్యవహారాల విషయంలో ఆడిటింగ్ పాత్రను కలిగి ఉండాలని చెప్తుంది. అంతేకాదు, రాష్ట్రపతి పంపిన బిల్లుపై రాష్ట్ర శాసనసభ 201 ప్రకటన ప్రకారం 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనే సూత్రం రాష్ట్రపతి పరిశీలనార్థం పంపిన బిల్లును ఆమోదించడంలో, నిలుపుదల చేయడంలో రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయానికి కూడా వర్తించాలి. విదేశాలతో సంధులు, ఒడంబడికలు వాటిని అమలు చేయడం పార్లమెంట్ శాసనాలు చేసేటప్పుడు ఏకపక్షంగా ఉండకుండా సమాఖ్య వ్యవస్థలో శాసన కార్యనిర్వహణ అధికారాలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్తుంది. నెక్స్ట్, ఈ సంధులు, ఒప్పందాలు ఏర్పడిన బాధ్యతలు ఆర్థిక రంగంపై వాటి ప్రభావాలు ఆర్థిక సంఘంలో తరచుగా శాశ్వతమైన విచారణ నిబంధనలుగా ఉండాలి. అంటే ఒక టెంపరరీ కాకుండా శాశ్వతంగా ఉండేలాగా చేయాలి. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నియామకంలో సర్కారియా కమిషన్ సూచనలు యథాస్ఫూర్తితో పాటించాలి. అంటే ఈ విషయంలో మాత్రం సర్కారియా కమిటీ ఏదైతే సూచిస్తూ వచ్చిందో గవర్నర్ని నియమించడంలో వాటిని యథార్థ స్ఫూర్తితో పాటించాలి. అంటే అతను ఆమె ప్రముఖ వ్యక్తి అయి ఉండాలి, రాష్ట్రం వెలుపల వ్యక్తి అయి ఉండాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలి, చురుకై రాజకీయాల్లో ఉండకూడదు. గవర్నర్ పదవీకాలం 5 సంవత్సరాలకు నిర్ణీతమై ఉండాలి. అతని తొలగింపు కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఉండరాదు అని గవర్నర్ యొక్క విషయంలో సర్కారియా కమిషన్ ఏవైతే సూచనలు ఇచ్చిందో వాటన్నిటిని మీరు పాటించాలి అని చెప్తూ వస్తుంది. రాష్ట్రపతిని అభిశంసించే ప్రక్రియ గవర్నర్ కూడా వర్తించాలంటే గవర్నర్ని ఏదో నోటి మాట ద్వారా కేంద్రం ఇష్టానుసారంగా తీసివేయడం కాదు, కానీ రాష్ట్రపతిని ఏ విధంగా తొలగిస్తున్నారో గవర్నర్కి కూడా అదే విధమైన తొలగింపు విధానం ఉండాలి. గవర్నర్ పదవికి ఇంకా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చేకూర్చాలని ఈ యొక్క కమిటీ అభిప్రాయపడుతూ వచ్చింది. 163వ ప్రకటన ప్రకారం గవర్నర్కు విచక్షణాధికారం మంత్రిమండలికి వ్యతిరేకంగా ఉండకూడదు. విచక్షణాధికారం పరిమితంగా ఉండాలి, ఇష్టానురాజ్యంగా ఉండకూడదు, ఎంతో సహేతుకంగా ఉండాలి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ 6 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ఆయన దానికి కాలంలోపే ఆమోద ముద్ర వేయాలి లేదా రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయాలి. 6 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలి. హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి నియామకంలో గవర్నర్ రాజ్యాంగ సాంప్రదాయాన్ని అనుసరించాలి. అంటే విధానసభలో అత్యధిక మంది సభ్యులు మద్దతు పొందిన పార్టీ లేదా పార్టీలకు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరచమని ఆహ్వానం పంపాలి. అది మొదటి నిబంధన. అంటే విధానసభలో అత్యధిక మంది సభ్యులు మద్దతు పొందిన పార్టీ లేదా పార్టీలకు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరచమని
ఆహ్వానం. ఎన్నికల కన్నా ముందు కొన్ని పార్టీల మధ్య ఒప్పందం జరిగి ఉంటే, వాటికి మెజారిటీ వచ్చి ఉంటే ఆ పార్టీల సమూహాన్ని ఒకే ఒక పార్టీగా పరిగణించి సంకీర్ణ పార్టీల నాయకుడిని ప్రభుత్వం ఏర్పరచమని గవర్నర్ ఆహ్వానించాలి. నెక్స్ట్, ఒకవేళ ఏ ఒక్క పార్టీ సంకీర్ణ పార్టీలో అవసరమైన మెజారిటీ సాధించకపోతే ముఖ్యమంత్రిని నియమించడానికి గవర్నర్ ఈ క్రింది పద్ధతులు పాటించాలి. ఎన్నికల ముందు ఒప్పందం చేసుకున్న పార్టీలు మెజారిటీ సాధిస్తే వాటికి ఫస్ట్ ప్రాధాన్యత, ఇతర పార్టీల మద్దతును పొందిన అతిపెద్ద రాజకీయ పార్టీకి రెండో ప్రాధాన్యత, ఎన్నికల తర్వాత ఏర్పడిన సంకీర్ణులైన భాగస్వాములకు మూడో ప్రాధాన్యత, ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు కలిసి ఒక సమూహంగా ఏర్పడిన తరువాత మిగిలిన సభ్యులు స్వతంత్ర సభ్యులు మద్దతు ఇవ్వడానికి నాలుగో ప్రాధాన్యత. ఈ విధముగా ప్రయారిటీనిస్తూ గవర్నరు ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసి ఉంటుంది. ముఖ్యమంత్రిని తొలగించడానికి గవర్నర్ సభలో అతని మెజారిటీ నిరూపించుకోమని దానికి ఒక నిర్దేశిత కాల పరిమితి ఇవ్వాలి. రాష్ట్ర మంత్రిమండలి సలహాలకు వ్యతిరేకంగా గవర్నర్ తగినన్ని ఆధారాలు ఉన్నాయని భావిస్తే ఒక మంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి హక్కు ఉండాలి. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గవర్నర్ ఉండే సాంప్రదాయాన్ని తీసివేయాలి. ఇంపార్టెంట్ పాయింట్. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఉండే సాంప్రదాయం, అతని పాత్ర రాజ్యాంగ అంశాలకే పరిమితమై ఉండాలి. విదేశీ దురాక్రమణ వల్ల కానీ, ఆంతరిక కల్లోలం రాష్ట్రం పరిపాలనా యంత్రాంగం బద్ధమైన వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 355 ప్రకటన ద్వారా సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితిని అదుపు చేయాలి. రాజ్యాంగ యంత్రాంగం పనిచేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు 356 ప్రకటన ప్రకారం కేంద్రం తన అధికారాన్ని ఉపయోగించాలి. అయితే ముందు పరిస్థితిని అదుపు చేసి ఆ తర్వాతే అధికారాన్ని ఉపయోగించాలి. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం 356 ప్రకటన విధించడం జరుగుతుంది. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సూత్రాలను ఈ విషయంలో పాటించాలి. అంటే ఈ పద్ధతి వలన కేంద్ర రాష్ట్ర సంబంధాల అపోహలకు తావు ఉండదు. నెక్స్ట్, అత్యవసర నిబంధనలు 352, 56 ప్రకటన సముచితంగా విధించడానికి, గత్యంతరం లేని పరిస్థితుల్లో వాడటానికి నిర్దేశిత నియమావళి ఉండాలి. 55 ప్రకారం రాష్ట్రాలను పరిరక్షించే హక్కు కేంద్రానికి. దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే 52, 56 ప్రకటనలు విధించాల్సిన అవసరం లేదు. దీనికోసం స్థానిక ఎమర్జెన్సీ పద్ధతిని ఏర్పాటు చేసినట్లయితే విధానసభ రద్దు కావటం, ప్రభుత్వం రద్దు కావటం జరిగే అవకాశం ఉండదు. అంటే ఏ ఏరియాలో అయితే పరిస్థితి బాగలేదు ఆ ఏరియా వరకు స్థానిక ఎమర్జెన్సీని అమలు చేస్తే విధానసభ కాల పరిమితులు ఏ మార్పు ఉండదంటే సభ రద్దు చేయక్కర్లేదు. సైమల్టేనియస్గా గవర్నమెంట్ మూవ్ ఆన్ అవుతుంది అని చెప్తుంది. కేంద్ర జాబితాలో 2A మరియు రాష్ట్ర జాబితాలో 1వ అంశాలు 355 ప్రకటనతో అన్వయించుకోవచ్చు. 263 ప్రకరణల్లో అవసరమైన సంస్కరణలు, తద్వారా అంతర్రాష్ట్ర మండలికి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. 263లో కొన్ని మార్పులు చేసినట్లయితే అంతర్రాష్ట్ర మండలికి ఎక్కువ అధికారాలు వస్తాయని, దీనివల్ల సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్న విభేదాలు తొలగుతాయని చెప్తుంది. జోనల్ కౌన్సిళ్ళు అంటే కనీసం సంవత్సరానికి 2 సార్లన్నా సమావేశం కావాలి అని చెప్తుంది. దీనివల్ల అంతర్రాష్ట్ర సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. సమర్థవంతమైన అంతర్రాష్ట్ర మండలి సచివాలయం జోనల్ కౌన్సిల్కు కూడా సచివాలయంగా ఉండవచ్చు. అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ సమావేశమైతే వాటి యొక్క రిలేషన్స్ బాగుంటాయి సెంటర్ అండ్ స్టేట్కి అని చెప్తుంది. అంతర్రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో మంచి సమన్వయాన్ని సాధించడంలో అంతర్రాష్ట్ర ఆర్థిక మంత్రులు ప్రగతి చూపింది. ఇదే పద్ధతి విద్యారంగం అన్ని రంగాలకి దీన్ని వర్తింపచేయాలి. దీనికోసం ముఖ్యమంత్రుల ఫోరం ఏర్పడాలని, ఆ ఫోరానికి రొటేషన్ పద్ధతిలో ఒక ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉండాలని చెప్తుంది. ఆరోగ్యం, విద్య, ఇంజనీరింగ్, న్యాయశాఖల్లో అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలి. లైక్ IAS, IFSల లాగానే ప్రతి ఒక్క
ఇండివిజువల్ డివిజన్కి కూడా ఏర్పాటు చేయాలని చెప్తుంది. రాష్ట్రాల ప్రాతినిధ్య సభగా ఎగువ సభ నిర్మాణాన్ని పనితీరుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు పరిష్కరించడానికి అవసరమైతే రాజ్యాంగ సవరణను చేపట్టాలి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక, శాసన, పరిపాలనా సంబంధమైన వివాదాలు పరిష్కరించడంలో రాజ్యసభ గణనీయమైన పాత్రను పోషిస్తుంది అని చెప్పింది. రాష్ట్రాల మధ్య సమతుల్య ప్రాబల్యాన్ని, పరస్పర సమానత్వాన్ని సాధించడానికి రాజ్యసభలో సమానమైన ప్రాతినిధ్యం కల్పించాలి. నోట్ దిస్ పాయింట్. రాజ్యసభలో సమానమైన అంటే ఇప్పుడు రాష్ట్ర జనాభాని బట్టి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంటుండగా ఒక సమానమైన ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలని చెప్పిందనమాట. అవసరమైతే దీని కొరకు రాజ్యాంగ నిబంధనలు కూడా సవరించాలని, వాటి జనాభా విస్తీర్ణం సంబంధం లేకుండా ఇవ్వాలి అని చెప్పింది. నెక్స్ట్, స్వపరిపాలనా సంస్థలైన ప్రాంతీయ ప్రభుత్వాలకు అధికారానికి సంక్రమింపజేయడానికి అవసరమైన సవరణలు చేపట్టాలి. సమాచార హక్కుకి సంబంధించి కేసులు రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్న రాబోయే అన్ని కేంద్ర శాసనాలు ఖర్చుల పంపకం ఉండాలి. ఎటువంటి జాప్యం లేకుండా కనీసం ప్రతి 3 సంవత్సరాలకు ప్రముఖ ఖనిజాల ధరలపై రాయల్టీని సవరించాలి. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ జాప్యం జరిగితే రాష్ట్రాలకు సముచితమైన నష్టపరిహారాన్ని ఇవ్వాలి. రాజ్యాంగ సవరణ ద్వారా ప్రస్తుతం ఉన్న వృత్తి పన్నుపై గరిష్ఠ పరిమితి తక్షణం తీసివేయాలి. 268 ప్రకరణలో ఎక్కువ రెవెన్యూ పొందగల అంశాన్ని బాగా పరిశీలించాలి. అనుభవజ్ఞులతో కమిటీని ఏర్పాటు చేయాలి. చక్కటి జవాబుదారీ విధానాన్ని బలీయం చేయాలి. అంటే స్వతంత్ర సంస్థచే మదింపు చేయించాలి. ఆర్థిక సంఘం నిర్దిష్టంగా విచారణ నిబంధనలు పేర్కొన్న పరిశీలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలి. ఇంకా స్థూల పన్నుల విషయంలో మన వాటాను తగ్గించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న రుసుము, అదనపు రుసుములు సమీక్షించాలి. ప్రణాళికేతర విషయాల మధ్య సన్నిహిత సంబంధం ఉండేటట్లు చూసుకోవాలి. ఆర్థిక సంఘంకు ప్రణాళికా సంఘం మధ్య ఎక్కువ సమన్వయం ఉండాలి. ఆర్థిక మంత్రిత్వ శాఖల ఆర్థిక సంఘ విభాగాన్ని పూర్తిస్థాయి శాఖగా మార్చి దాన్ని అన్ని ఆర్థిక శాశ్వత సచివాలయంగా ఒక పనిచేసేటట్లు చర్య. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికా సంఘం పాత్ర ఎంతో ముఖ్యమైనది. కేవలం సమన్వయ పాత్రనే వహించాలి. మంత్రిత్వ శాఖలపై సూక్ష్మ యాజమాన్య పాత్ర వహించరాదు. కేంద్ర జాబితా 42వ అంశంతో కూడిన 357 అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్య సంస్థను ఏర్పాటు చేయడం చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా పూంచి కమిషన్ నివేదికలో సిఫార్సు 2017-2018లో జరిగిన అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీ తన సమావేశాల్లో పరిగణలోనికి తీసుకుంది. కమిషన్ సిఫార్సులతో పాటు దానిపై స్టాండింగ్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల కోసం పంపించారు. ఈ విధంగా మనం గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1లో పాలిటీలో సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ అనే యూనిట్లో ఈ యొక్క రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిటీ, పూంచి కమిటీ సిఫార్సులను మనకు అడిగి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వీడియో తీయడం అయింది. ఇది మీకు ఉపయోగపడుతుందని, మీరు మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకుంటారని అనుకుంటూ, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్